అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పట్టణంలో స్థానిక బెంగళూరు రోడ్డులోని సర్వే నెంబర్ 325-1లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నామమాత్రపు నోటీసులు జారీ చేసి మున్సిపల్ అధికారులు చేతులు దులుపుకున్నారు. 20 రోజుల నుంచి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత నిర్మాణం చేపట్టిన వారు ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవి కానందున తదుపరి నోటీసు మున్సిపల్ కమిషనర్ పల్లవి జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం చేపడితే పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉందని, నిర్మాణాలను ఆపించే అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలు చేపట్టడంలో వెనుకంజ ఎందుకు వేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. ప్రధాన రహదారి ఆనుకొని కోట్ల విలువ చేసే స్థలంలో అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన ఆపకపోవడంపై డబ్బు, పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్నందున వారిపై ఎటువంటి చర్యలు ఉండవని, సామాన్యులకు ఒక న్యాయం, ఆర్థికంగా ఉన్న వారికి మరొక న్యాయమా అంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఎటువంటి పర్మిషన్స్ వారికి ఇవ్వలేదు అక్కడ షెడ్లు నిర్మించుకోవడానికి. ఆ తర్వాత మేము నోటీసులు కూడా ఇష్యూ చేస్తాము. ఫస్ట్ నోటీస్ ఇష్యూ చేస్తాము. దాని మీదట వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇచ్చినారు. కానీ అది సక్రమంగా లేదనేసి మళ్ళీ రెండో నోటీస్ కూడా ఇష్యూ చేస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళు దాని మీదట ఫర్దర్ గా వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినారు. దీనిపైన మా ఆర్టీ గారికి కూడా రిపోర్టు రాయడం జరిగింది, ఏమేమి జరిగిందో అవన్నీ. ఆ తర్వాత మా వాళ్ళ డాక్యుమెంట్స్ వీళ్ళ డాక్యుమెంట్స్ రెండు తీసుకొని మా ఎంఎస్సీ గారికి లీగల్ ఒపీనియన్ కి పంపించినాము. దాని ద్వారా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నుండి ఏమైతే వస్తుందో ఇన్స్ట్రక్షన్స్, తర్వాత మా ఎంఎస్సీ గారు ఏమి ఒపీనియన్ ఇస్తారో ఫర్దర్ గా దాన్ని బట్టి మేము ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుంది మేడం, దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే ఫస్ట్ నోటీస్ ఇచ్చాము, సెకండ్ నోటీస్ ఇచ్చాము. ఇప్పుడు కంటిన్యూ జరుగుతుంది కదా, దానికోసమే నోటీసులు అయితే ఇష్యూ చేస్తున్నాము. పోయి ఆపుదాము, మేము పోయినప్పుడు ఆగుతారు, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర మరి వాళ్ళని ఇంటర్ఫీర్ అవ్వదు, మేము వాళ్ళు అంతా కలిసిపోయినందుకు వాళ్ళని ఇంటర్ఫీర్ కాదని కోర్టు నుండి ఆర్డర్